రెడీ చెప్పు చెప్పు రెడీ హ్యాపీ ఉగాది. రైతు మార్కెట్కి వెళ్దామా ఆయన ఇది చూడు. వెరీ గుడ్. కదా రైతు బజార్కి వెళ్ళేసి మామిడికాయలు కొంటాం కదా. ఇంకా Good morning everyone. After a long time I finally back with a new vlog. Today is very special day because it's Ugadi, our Telugu New Year. We started our day early at 6 a.m. ఇదిగోండి, ఇది ఘాట్రాజు ప్యాలెస్ అండ్ రైట్ బిసైడ్ ఇట్ ఈస్ ఎ న్యూ డిమార్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా స్టార్ట్ కాలేదు బట్ లుక్స్ లైక్ ఓపెనింగ్ సూన్. రైతు బజార్కి అయితే చేరుకున్నాను. పక్కన చూడండి ఆవులు ప్లాస్టిక్ ఇంకా ఫుడ్ వేస్ట్ని తింటున్నాయి. సిటీలో ఆవులకి ప్రాపర్గా ఫుడ్ అయితే దొరకదు, సో ఇలానే వేస్ట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మేమైతే రైతు బజార్కి వచ్చింది ఏమిటంటే ఉగాది పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొనడానికి వచ్చాము. ఇక్కడ ఫ్రెష్గా మామిడికాయలు, వేప పువ్వు, ఇంకా తోరణం కోసం మామిడాకులు ఉంటాయి. మామిడికాయలు అయితే ఒక్కొక్క కాయ 20 రూపాయలు చెప్తున్నారు, చాలా చిన్నవి అయినా కూడా. అందువల్ల ఇక్కడ ఉన్నాయి. వేప పువ్వు అయితే 10 రూపాయలు. ఎంత రేట్ చెప్పినా సరే తీసుకోవాలి, తప్పదు ఇంకంటే. మామిడాకులు అయితే ఇది మా ఫ్రెండ్ కిరణ్ క్లాస్మేట్ అనమాట. అక్కడ చూడండి మామిడాకులు అయితే ఉన్నాయి. అది కూడా కనిపిస్తుంది ఆకులు కట్ట అయితే 20 రూపాయలు. ఊర్లో అయితే ఫ్రీగా దొరుకుతాయి. ఇవి రామఫల ఫ్రూట్, ఇది 150 రూపీస్ కిలో అంటున్నారు. ఇక్కడైతే మనకు ముఖ్యంగా వెజిటేరియన్స్కి బీన్స్ అయితే ఫుల్గా దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి వెజిటేరియన్స్ రాజ్మా, రకరకాలైన బీన్స్, మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట వెజిటేరియన్స్కి. ఇక్కడ చూడండి పువ్వుల ధరలు మరియు ఆకుకూరల ధరలు అని బోర్డు అయితే డిస్ప్లే కనిపిస్తుంది కదా. ఆ ధరల ప్రకారమే, ఈరోజు ధరల ప్రకారం మాత్రమే అమ్మాలి. After finishing shopping at Rait Bazaar, we came to near temple. We had a peaceful darshan and also clicked some photos with family. And right beside the temple we saw a Ponganuru cow breed. Chala special native breed idi. Very small and unique looking anamata. మా మోక్షజ్ఞ సైజ్ అంతే ఉంది, చూపిస్తాను, వెయిట్ చేయండి. బాగున్నావని అడుగు. అదే తను వెళ్ళి దగ్గరికి వెళ్ళు. తనలేదా నీకు ముద్దు పెట్టింది, వెళ్ళు దగ్గరికి వెళ్ళు. ఇలాగ పైన మూపురం పైన ఇలాగైనా అను అను గడ్డి అలాగా నోరుతోనే చిచ్చులు కాదు నాన్న, పేడ. గుడి దగ్గరే మా బాబు మోక్షజ్ఞకి ఈ దేశీయ యొక్క గొప్పతనం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మన సాంప్రదాయాల్లో ఇలాంటి దేశీయకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని. తర్వాత భయం లేకుండా ధైర్యంగా వెళ్ళి ఏమందంటే మంచిగా వెళ్ళి ఆడుకున్నాడు కాసేపు. తర్వాత బాయ్ చెప్పి ప్రసాదం ఆరగించడానికి అయితే వెళ్ళాడు. ఈరోజైతే వాడు తన చేతితో తానే తింటున్నాడు. చూడండి ఎంత చక్కగా తింటున్నాడో.